వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు. కెరీర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎంతో మంది స్టూడెంట్స్కి 12 years నుంచి కూడా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే రిలేషన్షిప్లో వచ్చే సమస్యలపై కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. ప్రెజెంట్ మనము ఆయనతో మాట్లాడదాం. ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫీడ్బ్యాక్కి సంబంధించి. ఎవరైనా మనల్ని ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు మనం ఏ విధంగా ఇవ్వాలి, జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఇవ్వాలి, రామ్ మెట్టు గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో చాలామంది వాళ్ళు ఏమైనా వర్క్ చేసినప్పుడు అంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ కోరుకుంటారు. ఒకవేళ వాళ్ళలో అది అది అంటే తప్పులు చేసి ఉండొచ్చు, ఆ వర్క్ పరంగా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, కొన్ని బాగా చేసి ఉండొచ్చు. కానీ ఆ ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు కొన్ని మనం డైరెక్ట్గా చెప్పలేకపోతాం. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నాయనుకో చెప్పలేకపోతాం. అండ్ కాంప్లిమెంట్స్ కూడా చాలామంది జెన్యూన్గా ఇవ్వడానికి ఇష్టపడరు. ఏదో బాగుంది అన్నట్టు అంటారు. అసలు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఇవ్వాలి? ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వడం రాక వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల ఎంత నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనేది అసలు గ్రహించలేరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు మొహమాటానికి పోయి కొన్ని చెప్పరు మనకి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏదైనా అడిగినా కూడా వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, మన ఇంటికి ఎవరన్నా లంచ్కి కానీ డిన్నర్ కానీ వచ్చారనుకోండి, కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటిదంటే భోజనాలు ఎలా ఉన్నాయని అడుగుతారు. ఒక క్వశ్చన్ అడగంగానే ఎవరన్నా సరే ఇప్పుడు దాకా ఓకే ఓకే ఉంది అని ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా, రైట్? ఏదన్నా సరే బాగుంది అంటే ఎలా ఉన్నా సరే బాగుంది అని చెప్తారు తప్ప దే డోంట్ గివ్ అప్ ఫీడ్బ్యాక్, ది ప్రాపర్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఏంటంటే బాగుంది అని చెప్పడం అఫ్ కోర్స్ ఇట్స్ అ కర్టసీ, బికాస్ మనల్ని వాళ్ళు పిలిచారు, మనం వెళ్ళి తిన్నాము, సో ఆబ్వియస్లీ బాగుంది అని చెప్తున్నాం మనం ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే అలా చెప్పినప్పుడు జనరలీ బాగుంది అన్నప్పుడు దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఓకే దిస్ ఇస్ నైస్ అండ్ దే విల్ స్టార్ట్ బిల్డింగ్ డ్రీమ్స్. అంటే రేపు పొద్దున నేను బిగ్గెస్ట్ కుకింగ్, అందరు బాగుంది అంటున్నారు కదా, నేను కుకింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు అని దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దోస్ థింగ్స్, ప్లాన్ ఫర్ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ గుడ్ అట్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే అసలు ఫీడ్బ్యాక్ ఎవరిని అడగాలి అనేది కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంటికి వచ్చిన గెస్ట్లని నువ్వు అడిగావు ఫీడ్బ్యాక్ అని అంటే ఆబ్వియస్గా అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ ఇస్ నాట్ రిలయబుల్, బికాజ్ వాళ్ళు కర్టసీస్ ఎక్కి చెప్తారు బాగుంది అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సిన వాళ్ళని మాత్రమే అడగాలి. ఎవరిని పడితే వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగారు అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఐ మీన్ రిలయబుల్ ఫీడ్బ్యాక్ రాదు మనకి. ఇంట్లో వాళ్ళని అడిగామనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు చెప్తారు, అరే దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది, లేకపోతే దీంట్లో కొంచెం కారం ఎక్కువైంది, ఇవి ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు అని అట్లీస్ట్ ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ వస్తుంది మనకు అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కంటే కూడా ఎవరిని ఫీడ్బ్యాక్ అడగాలనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో రైట్ పీపుల్ని అడగాలి, రైట్? అడిగారు. సో మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఏంటంటే మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ షుడ్ బి కన్స్ట్రక్టివ్, ఇట్ షుడ్ నెవర్ బి డిస్ట్రక్టివ్. అంటే కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే అవతలలో మరీ హర్ట్ అయిపోతారనమాట. సో అలా హర్ట్ అయిపోయే విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, బికాస్ అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. అలా కాకుండా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్ నథింగ్ బట్ నేను ఇచ్చే ఫీడ్బ్యాక్లో మీలో ఉన్న షార్ట్ ఫాల్స్ ఏంటో చెప్తాను, బట్ అది ఏ విధంగా చెప్తానంటే అవిటిని మీరు డెవలప్ చేసుకోవాలి అనే థాట్స్ మీలో వచ్చేలాగా నేను చెప్తాను. అంతేగాని మీలో షార్ట్ ఫాల్స్ని చూపించి సో నువ్వు దీనికి పనికిరావు అనే ఒక కంక్లూజన్కి తీసుకురావద్దు వాళ్ళని. నువ్వు ఇవి డెవలప్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేటట్టు ఉండాలన్నమాట. సో మన ఫీడ్బ్యాక్ ఎప్పుడన్నా సరే కన్స్ట్రక్టివ్గా ఉండాలి తప్ప ఇట్ షుడ్ నెవర్ బి డిస్ట్రక్టివ్. అదొకటి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. కొందరు ఏంటంటే నాకు అబద్ధాలు చెప్పడం రాదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను అని అంటారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం మేబీ అది గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు, కొన్ని సందర్భాలలో అది హెల్ప్ అవుతుంది, వర్క్ అవుతుంది తప్ప అన్నిట్లో అది వర్కౌట్ కాదు. సో సటిల్ వేలో చెప్పే ఒక ఇది తీరు అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్వన్ ఒక షర్ట్ వేసుకొని వచ్చారు, షర్ట్ వేసుకొని వచ్చి ఈ షర్ట్ ఎలా ఉంది లేకపోతే ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు అని అడిగారు అనుకోండి, చెత్తలాగుంది అన్నాను అనుకో నేను. చెత్తలాగు నిజంగానే చెత్తలాగా ఉంది, రైట్? చెత్తలాగా ఉంది అని నేను చెప్పినప్పుడు అవతల హర్ట్ అయిపోతాను. అలా కాకుండా ఇది ఓకే కానీ నిన్న నువ్వు వేసుకున్న షర్ట్ చాలా బాగుంది తెలుసా అని అన్నాను అనుకోండి,
ఆర్ ఆ రోజు పార్టీకి వేసుకున్నది చూడు అది చాలా బాగుంది, దాన్ని మ్యాచ్ చేయట్లేదు ఇది అన్నట్టు నేను చెప్పాను అనుకోండి, దే విల్ అండర్స్టాండ్ ఐఎమ్ స్టిల్ టెలింగ్ దట్ ఇది అంత బాగాలేదు అనేసి, కానీ చెప్పే విధానం మారుతుంది చూడండి. సో అలా ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు అది ఒక కన్స్ట్రక్టివ్ అండ్ వెరీ సాఫ్ట్ ఫీడ్బ్యాక్ లాగా ఉండాలి తప్ప ఇట్ షుడ్ నాట్ బ్లో ది అదర్ పర్సన్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి, జనరల్గా ఒక పర్సన్ ఎవరన్నా సరే రెగ్యులర్గా మనము ఫీడ్బ్యాక్ని ఎక్కువ శాతం ఒక పర్సన్ని అప్రోచ్ అవుతూ ఉంటాం. కుడ్ బి ఆర్ పార్ట్నర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రెగ్యులర్గా వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఆర్ మనం ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఒక మిస్టేక్ ఏం జరుగుతుంది అని అంటే, మనం ఏదన్నా మిస్టేక్ చేసామనుకోండి, మనం మిస్టేక్ చేసినప్పుడు మనకి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. రైట్? సో నువ్వు ఈ తప్పు చేసావు, ఇది ఎందుకు ఇట్లా అయిందంటే దీనివల్ల అయింది, నీకు అప్పుడు చెప్పాను ఇది చేయొద్దు అనేసి, కానీ నువ్వు అది చేసావు, అది చేయడం వల్ల ఇదైంది, దానివల్ల ఇదైంది అనుకుంటా ఫుల్ ఫీడ్బ్యాక్ అయినప్పుడు. కానీ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు అన్ని డీటెయిల్స్ ఇస్తామా మనం అంటే లేదు, ఇయ్యం. వీ విల్ సింప్లీ గివ్ అ వెరీ షార్ట్ ఫీడ్బ్యాక్. అది చాలామంది చేసే మిస్టేక్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ మనం మోటివేట్ చేయాలనుకున్నా, లేకపోతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలనుకున్నా, మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, కొంచెం డీటెయిల్గా ఇవ్వండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, ఇవ్వండి బట్ కొంచెం షార్ట్ అండ్ చేసి ఇవ్వండి. ప్రొలాంగ్ చేసి దాన్ని డీటెయిల్గా ఇట్లా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ది అదర్ పర్సన్స్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ విల్ బిల్డప్. అండ్ ఈ టెక్నిక్ ఏదైతే నేను చెప్పాను చూడండి, ఇది పాజిటివ్ని కొంచెం ఎలాబరేట్ చేయాలి, నెగిటివ్ని తగ్గించి చెప్పాలనేసి రిలేషన్షిప్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా ఏంటంటే ఆర్ లవర్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఒకరి గురించి ఒకరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అని అంటే యువర్ రిలేషన్షిప్ ఆల్సో విల్ బీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అనమాట. సో ఈ గొడవలు రావటము లేకపోతే ఆ బాండ్ బ్రేక్ అవ్వడం ఇలాంటివన్నీ జరగవు. సో దిస్ టెక్నిక్ ఈస్ ది బెస్ట్. ఓకే. ఇంకొకటి ఎదుటి పర్సన్ అండర్స్టాండింగ్ వేని బట్టి, అంటే ఆ పర్సన్ ఇప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది, ఇంకొకరికి ఇంకొకలా ఉంటుంది. సో మీరు నన్ను అడిగినప్పుడు మీ మెంటాలిటీకి తగ్గట్టుగా మీరు అంటే ఎంత హర్ట్ అవుతారు అది నాకు తెలుసు కాబట్టి మీకు ఒకలాగా ఇస్తాను. అది నాకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకా బెస్టీ ఫ్రెండ్ ఉంది, ఇంకా తనకు ఒకలాగా ఇస్తాను. సో ఇలా కూడా ఉంటారు. ఎంతవరకు చెప్పగలను అంతవరకు లిమిటెడ్గా మీతో చెప్తాను నేను. సో నాలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి దట్ ఈస్ వాట్, అందుకనే ఐ టోల్డ్ దట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ ఎవరిని అడగాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో బాండ్ ఎక్కువ లేదు, మొహమాటాలు ఉన్నాయి అన్నప్పుడు అసలు నేను మిమ్మల్ని ఫీడ్బ్యాక్ అడగద్దు. ఐఎమ్ నాట్ సపోజ్ టు ఆస్క్ యూ. నాకు ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి ప్రాపర్గా వస్తుంది అని తెలుసో వాళ్ళని మాత్రమే నేను అడగాలి తప్ప ఇలా మొహమాటాలు ఉన్నాయి మధ్యలో అని అనుకోండి, ఖచ్చితంగా ది ప్రాపర్ ఫీడ్బ్యాక్ రాదు, లేదా వచ్చినా కూడా అదే పై పైన వస్తుంది తప్ప మనకి యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ జెన్యున్ ఫీడ్బ్యాక్ రావడం అనేది చాలా కష్టం అనమాట. సో మనం కూడా ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు సందర్భం ఏంటి, ఆ సందర్భంలో కొన్నిసార్లు ఏంటంటే మనం అడగకుండానే ఫీడ్బ్యాక్ కొందరు ఇస్తూ ఉంటారు. సో అలాంటి ఫీడ్బ్యాక్స్ని మనము వీ డోంట్ హ్యావ్ టు టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాజ్ ఐ జస్ట్ టోల్డ్ యూ లైక్ లంచ్ అప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదు లైక్ ఎలా ఉంది అనేసి. కొందరు ఏంటంటే తినేటప్పుడే బై డిఫాల్ట్ కర్టసీ సేక్ వంటలు చాలా బాగా వచ్చాయండి ఇవాళ అని అంటారు. డోంట్ టేక్ దాట్, ఎందుకంటే మనకి మొహమాటాలు ఉన్నాయి ఇక్కడ. అలా కాకుండా మీ ఓన్ సిబ్లింగ్స్ని అడగండి, లేదంటే పేరెంట్స్ని అడగండి, ఎవరినన్నా అడిగి జెన్యున్గా చెప్పండి నాకు ఎలా ఉంది, బికాస్ నేను దానికి తగ్గట్టు కరెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను అనే మాట కూడా వచ్చి చెప్పేశారు అనుకోండి, యూ విల్ గెట్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అనమాట. సో అలా మీరు అన్నట్టు ఎవరితో పడితే వాళ్ళతో ఫీడ్బ్యాక్ అడిగితే ఇలా మొహమాటాలు వీటి వల్ల ఏమవుతుంది అని అంటే లిమిటెడ్ ఫీడ్బ్యాక్ రావచ్చు, బట్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ రావాలి అని అంటే యూ షుడ్ నో హూ టు ఆస్క్ అనేది. కరెక్ట్. నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో చాలా మందికి మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో యాజ్ ఏ లైఫ్ కోచ్గా ఫోకస్ అనేది ఎట్లా పెంచుకోవాలి, ఎందుకంటే ఒక పని చేస్తూ ఉంటే దాని మీద శ్రద్ధ అనేది ఇప్పుడు చాలా మందికి తగ్గిపోయింది. ఉంటే పాస్ట్లో ఉంటారు ఆలోచనలు, లేదంటే ఫ్యూచర్లో ఉంటాయి, అది స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉండవు అసలు చేస్తున్న పని మీద. సో ఎట్లా ఫోకస్డ్గా ఉండాలంటే ఏం చేయాలి? మోస్ట్లీ మీరు చెప్పినప్పుడు లైక్ ఫోకస్ ఉండదు చాలా మందికి అంటున్నారు కదా. ఫోకస్ ఎందుకు ఉండదు అని అంటే ఫ్యూచర్ కంటే కూడా ఎక్కువ జనాలు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు.
పాస్ట్ లో జరిగిపోయిన ఈవెంట్స్ గురించి, పాస్ట్ లో వాళ్ళకైన ఎక్స్పీరియన్సెస్ గురించి. సో పాస్ట్ లో జరిగింది మొత్తం అంతా పద్దాక ఫోకస్ దాని మీదనే ఉంటుంది. పాస్ట్ నుంచి బయటికి రాలేక అందులోనే ఉండి నలిగిపోయి అలా చాలా మంది ఏంటంటే దే డోంట్ ఫోకస్ ఆన్ ది ప్రెసెంట్ అండ్ దే డోంట్ ఫోకస్ ఆన్ ది ఫ్యూచర్ యాజ్ వెల్. సో మోస్ట్ పీపుల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అండి. వాళ్ళందరికీ నేను ఒక చిన్న ఉదాహరణ లైక్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ తోటి ఐ విల్ టెల్ దమ్ మన వ్యూ అనేది ఎలా ఉండాలి, డే టు డే లైఫ్లో మన వ్యూ ఎట్లా ఉండాలని చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం ఒక కార్ నడిపేటప్పుడు లైక్ మీరు కార్లో కూర్చొని ఉన్నప్పుడు మీకు మీ వ్యూ ముందుకుంటుంది. లైక్ విండ్ స్క్రీన్ ఒకటి ఉంటుంది మనకి. సో ఈ విండ్ స్క్రీన్ ఏదైతే ఉందో దట్ ఈస్ షోయింగ్ యూ ది ఫ్యూచర్. మీరు కార్ నడిపినంత సేపు ఆ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అని అంటే సేఫ్. అప్పుడప్పుడు వెనకాల ఏమవుతుందో చూసుకోవడానికి చిన్నగా రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది మనకి. అది ఇంత చిన్నగా ఉంటుంది అంతే, ఇక్కడ సమ్ హియర్. సో బేసిక్గా పాస్ట్లో నువ్వు ఫ్యూచర్లో ఎంతసేపు చూడాలి అంటే ఎంతసేపు చూడాలి ఫ్యూచర్లో. పాస్ట్ రిఫరెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాస్ట్లో మనకి జరిగిన ఈవెంట్స్ కానివ్వండి ఇవన్నిటి నుంచి కూడా మనకి వాల్యుబుల్ లెర్నింగ్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా వెనక్కి చూడటం అనేది ఇంపార్టెంట్. కార్ నడిపేటప్పుడు మధ్య చూస్తుంటాం కదా వెనక్కి. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లుకింగ్ ఎట్ ది పాస్ట్ లైక్ వాట్ ఎవర్ ఇస్ బిహైండ్ యూ. సో అది రిఫరెన్సింగ్ మాత్రమే, అప్పుడప్పుడు మాత్రమే చూసేది కాబట్టి ఇంత చిన్నగా ఉంది. ఫ్యూచర్ చూసేది ఇంత పెద్దగా ఉంది మనకి. సో అది ఈ కార్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఆన్ అ డైలీ బేసిస్ మీ ఫోకస్ మొత్తం ఫ్యూచర్ మీద పెట్టుకొని పాస్ట్ రిఫరెన్సింగ్ చూసుకుంటూ మీరు ముందుకెళ్ళారు అని అంటే కనుక యూ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అలా కాకుండా నేను ఇంకా పద్దాక రేర్ వ్యూ మిర్రర్లో చూసుకుంటూ బండి నడిపాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు క్రాష్, రైట్? సో మై లైఫ్ ఈస్ గోయింగ్ టు క్రాష్. దట్ ఈస్ వేర్ అ లాట్ ఆఫ్ పీపుల్ మిస్ అవుట్. వాళ్ళు ఏంటంటే పద్దాక ఆ పాస్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ ఆ ఫ్యూచర్ మీద ఫోకస్ లూజ్ అయిపోయి ఆర్ ముందు వచ్చేది చూసుకోకుండా వెనక అయిపోయిన దాన్ని చూసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అనుకోండి, నన్ను సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఖచ్చితంగా ఐ విల్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ దట్ విల్ బీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఇన్ మై లైఫ్, రైట్? ఈ కార్ని రిఫరెన్సింగ్గా తీసుకొని మనం డైలీ చూసుకుంటే కూడా ఇన్ అ డే నా ప్రెజెంట్ ఏంటి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా ఫ్యూచర్ ఏంటి, ఆ ఫ్యూచర్కి తగ్గట్టు నేను ప్రెజెంట్ యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ముందు యూటర్న్ వస్తుంది ఆర్ ఐ హావ్ టు టేక్ ఎ లెఫ్ట్ టర్న్, సో ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ నౌ ఫర్ దాట్ లెఫ్ట్ టర్న్, రైట్? సో అలా మీరు ఏంటంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ యాక్షన్స్ని ప్రిపేర్ అవుతా ఉన్నారనుకోండి, యూ విల్ బీ గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్. సో ఈ ఎనాలజీని తీసుకొని జనాలు కూడా అంతే, పాస్ని మార్చచ్చా అండి మనం అంటే మార్చలేము. ఎందుకు మరి అన్నిసార్లు రిఫరెన్సింగ్ తీసుకొని కరెంట్ ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటూ బాధపడుకుంటూ ఆ జరిగిపోయిన ఈవెంట్స్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఇన్ ది హోల్ ప్రాసెస్ యు ఆర్ నాట్ లివింగ్ యువర్ ప్రెజెంట్ లైఫ్. సో మీరు ప్రెజెంట్ని రూయిన్ చేస్తున్నారు, పాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ రూయిన్ చేసుకుంటున్నారు మీరు. సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలండి. ఐ అండర్స్టాండ్ ఎన్నో బాధలు ఉండొచ్చు, బాధ లేని మనిషి లేడండి. బాధ లేని ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది, కొందరికి ఫినాన్షియలీ, కొందరికి హెల్త్ పరంగా. సో ఏదో ఒక బాధ అందరికీ ఉంటుంది. ఆ బాధని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అండ్ అది హ్యాండిల్ చేసుకుంటూ నువ్వు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నావు, that defines you as a person. That gives you the success. So ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద లైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధలు పడలేదంటే పడ్డారు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే హ్యాండిల్డ్ ఇట్. సో అది అర్థం చేసుకొని మనం కూడా ఏంటంటే ఫోకస్ చేయండి, మీరు మీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రెజెంట్ యాక్షన్స్ మీద ఫోకస్ చేయండి. పాస్ట్ని రిఫరెన్స్ లాగా మాత్రమే తీసుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇది కాకుండా ఇంకా నేను పాస్ట్లోనే ఉంటాను అని అంటే దట్ నెవర్ హెల్ప్స్ అనమాట. ఓకే, ఇంకా పాస్ట్లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయనుకోండి, ఆ ఊరికే మనకి అంటే గుర్తు రావడం, మనం అంతవరకు అంటే ఎంత సక్సెస్ అయ్యి ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాం, అదంతా మర్చిపోయి పాస్ట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే అది గుర్తొచ్చి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా. అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా టార్గెట్స్ ఉన్నా రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వలేం కదా ఎంతసేపు ఫెయిల్యూర్స్ని గుర్తుపెట్టుకుంటే. దట్స్ వాట్
మనకి అంటే మనుషులకి ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువ గుర్తుంటుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిందే కానివ్వండి, అదర్వైజ్ కూడా కానివ్వండి. ఇప్పుడు మీరు 10 మంచి పనులు చేశారు, ఒక్క చెడ్డ పని చేశారనుకోండి, ఆ ఒక్క చెడ్డ పని చాలు మీ ఇజ్జత్ మొత్తం తీయనికి. ఆ ఒక్క చెడ్డ పని చాలు మనకి. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినావు అనేది ఎవరు మాట్లాడరు, రైట్? నెగిటివిటీ ఆల్సో ప్రొపగేట్స్ ఇన్ ద సేమ్ వే. సో ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, మంచి ఫుడ్ పెట్టాడు, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను బాగా సాటిస్ఫై అయితే మేబీ నేను వానికి మంచి రేటింగ్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. దట్ ఈస్ స్టిల్ యునో మై చాయిస్. కానీ వాడు కనుక మంచి సర్వీస్ ఇవ్వలేదని అంటే ఐ విల్ మేక్ ష్యూర్ టు గివ్ నెగటివ్ రేటింగ్ అండ్ టెల్ 10 others దట్ అటు పోకు అనేసి, రైట్? సో జనరల్లీ ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ ఆ నెగిటివ్ వైపే ఎక్కువ వెళ్తూ ఉంటుంది, దాన్నే ఎక్కువ పట్టించుకుంటాం మనం. బట్ అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే యూ గెట్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ నెగిటివిటీ అండ్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది మనది. అలా కాకుండా ఫోకస్ ఆన్ పాజిటివ్స్ అండి. నెగిటివ్స్ షుడ్ టీచ్ యూ గుడ్ లెసన్స్ అంతే. లైక్ మీకు జరిగిన పాస్ట్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ షుడ్ టీచ్ యూ గుడ్ లెసన్స్ అండ్ ఇట్ షుడ్ స్టాండ్ యాజ్ ఎ గుడ్ రిమైండర్. అంతేగాని ఇట్ షుడ్ నాట్ స్టాండ్ యాజ్ ఎ నెగిటివ్ రిమైండర్. దానివల్ల మన మైండ్ పాడవుతుంది, అది ఆలోచించడం వల్ల నా మూడు మైండ్ అన్ని పోతున్నాయి అని అంటే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. వెల్కమ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.